హలో గైస్, షులులు బాగున్నారా మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఈ రోజు అయితే నేను బయటికి వెళ్తున్నాను. అది దేనికోసమో నీకు తర్వాత చెప్తా. ఇప్పుడైతే ఫటాఫట్ రెడీ అయిపోదాం, ముఖం కడిగేసి స్నానం చేసేసి కిందికి వచ్చేద్దాం. బాయ్. వచ్చేసిన ఇక స్నానం చేసుకుని. చూడు మనోడు మజాక్ ఎట్లా చేస్తాడు. జస్ట్ మిస్ అయ్యిండు, లేకపోతే పడుతుండే ఒక బైరి. సరేలే, షర్ట్ బాగలేదు, మార్చేద్దాం. నా కొత్త షర్ట్ వేసుకొని బాగుందా షర్ట్? ఎట్లా ఉందా చూడండి ఒకసారి. రెడీ అయితే అయిపోయినాను అనుకో, ఇక నెత్తే దూర్చుకోవాలి. ఏం దుడవను, ఇక ఇదే మన సోకులు, ఫోటోలు దించుకోవాలి, వీడియోలు తీయాలి, ఇదే. సరేలే, ఇప్పుడు ఆపిన ఈ సోదిలు ఆపేసి బండి అయితే బయటికి తెచ్చేది. ఈ బండి అయితే నాదనుకుంటారా? కాదు, నా బండి కాదు, వేరే అన్న బండి అయితే నేను తీసుకుని పోతున్నా. ఏమంటే నాకు ఈ బండి అయితే కొనలేను గాని ఇదే ఏరులతో ఆడుకుంటా పోవాలి మన సోకుల కోసం. సరేలే, తీర్చేద్దాం. ఇక బయటికి వెళ్తున్నాయి ఇక బయటికి. సరేలే, ఇప్పుడు చెప్తాను నేను ఏడికి పోతున్నా అంటే, మా అమ్మమ్మ వచ్చిందంటే మా అమ్మమ్మ కాడ అయితే కలవడానికి పోతా. ఎందుకంటే నిన్న అయితే నేను ఫుల్ గా బిజీ ఉన్నాను, నేను పోలేను. ఈ రోజు అయితే పోతున్నా, పొద్దున్న తొందరగా స్నానం చేసేసి పోతున్నా. ఏమంటారో చూద్దాం ఇంటికాడ అయితే. సరేలే, బయలుదేరేసిన వచ్చేసినాను అనుకో. ఇప్పుడు నేను జస్ట్ ఏడ ఉన్నా అంటే చూడండి, నేను ఏడున్నాను. తారా కాలేజ్ అంటారు ఈడ. తారా కాలేజ్ సంగారెడ్డిలో అయితే ఫేమస్ తారా కాలేజ్ అని. వచ్చేసిన ఇక ఇదే మా మామ రూము. ఇన్ని ఉంటది మా మామ రూమ్. సరే వెళ్తాం ఇక లోపలికి, ఏమంటదో. బయట అయితే మా అన్న ఉంటే మాట్లాడేసిన, పోతున్నా ఇక రూమ్ కాడైతే. వచ్చేసిన. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ. సరే, ఇప్పుడు లోపలైతే వెళ్దాం. ఏమో ఏందో బయటికి ఎట్లా తీసారు ఏమో చెప్పేసిందిలే మా అమ్మ. సరేలే, వచ్చేసిన రూమ్ కాడ అయితే. చూడు నా సోకులు, అసలు అద్దంలో చూడకపోతే నేను నాకు రోజులు గడవవు. వచ్చేసిన ఇక ఈడ మాట్లాడాలి. ఇక కొద్దిసేపు మాట్లాడి ముందే వచ్చేసింది యాపిల్ చేతిలో అయితే తినమని. అదే మా అమ్మ ప్రేమ అయితే. సరేలే, ఇప్పుడు యాపిల్ అయితే బుక్ చేసినాం కదా, ఇంకా కొద్దిసేపు మాట్లాడదాం. ఇంకా మాట్లాడిన ముందే ఇక చేతులు ఇచ్చేస్తుంది ప్లేట్. ఇంకా ఏం లేదు, మామిడికాయ చట్నీ అయితే ఇచ్చేసింది. ఇక చూడ ఎట్లా ఉంటది. మామిడికాయ చట్నీ అయితే చాలా బాగుంటది. నేనైతే ఊర్లో ఉండినప్పుడు అదే తినుకుంటా, అన్నంలో కూర వేయకుండా ఇదే చట్నీ వేసుకొని తింటుంటే. సరేలే, తినేసిన ఇక ప్లేట్ పెడదాం. మా అమ్మమ్మ అయితే లేపుతా అన్నది, దానికి ముందే నేనే లేపేసి పెట్టేసిన. చేయి కొడుకుందాం. ఇక చేయి కొడుకొని బయటికి వెళ్ళి ఇంకా కాసేపు మాట్లాడుకొని వెళ్ళాలి కదా. ఇప్పుడు బండి కాడ టైం అవుతుంది, ఫస్ట్ బండి తొందరగా తెరవాలి కదా. ఇక చూడు మా అమ్మమ్మ, మా పిన్ని వాళ్ళు అయితే, మా అమ్మ వాళ్ళు, మా మామ వాళ్ళు అయితే ఫోన్ మీద ఫోన్ చేస్తారు. చాలా అయిపోతుంది ఆ ఫోన్ చెవుల్లో. ఎప్పుడు చూసినా ఫోన్ 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 ఫోన్. ఏ అమ్మ, అంతగానో మాకు కూడా రావు. మా అమ్మమ్మకి అయితే బాగా ఫోన్ వస్తూ ఉంటది. మా పిన్ని వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అయితే చేస్తుంటారు. సరేలే, ఇప్పుడైతే మాట్లాడుకున్నా, బయటకు వెళ్దాం. ఎందుకంటే ఇక టైం లేవు, నా తన కూడా ఎక్కువ. ఇడైతే అంతే, పని మీద పని ఉంటది, మన అక్కడ టైం అయితే దొరకవు. సరే, బయటకు వచ్చేసిన. మా అమ్మమ్మ అయితే వెనకనే వస్తూ ఉంటది, నాకు ఇడిచేదాకా అయితే ఏడిచి పెట్టదు. సరే, బయటకు వచ్చేసిన. ఇంకా ఏం లేదు, చూడండి మా అమ్మమ్మ అయితే బయట వచ్చేదాకా ఇడిచి పెట్టదు. బయటకు అయితే వచ్చేసిన, ఎక్కేసిన ఇక బండి మీద. చూడు మా అమ్మమ్మ ఎట్లా ఉన్నదో వెనుక. నేనైతే అనేసిన అమ్మమ్మ లోపలికి పోని, లోపలి వెళ్ళిపోయింది. ఇక బయటకు వచ్చేసిన. ఇంకా ఏం లేదు, ఈడనే తారా కాలేజ్ కాడ ఉన్న సంగారెడ్డిలో సెకండ్ ఫేమస్ అంటే అదే తారా కాలేజ్. ఇంకేం లేదు బ్రో, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. నేనైతే ఇంకా మీకోసం ఇదే తీసుకుంటూ ఉంటాను. మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి కదా, ఆ మాత్రం ఉండదా? ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.